హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. దానికి ఎంతో కష్టపడాలి, ఎన్నో విధాలుగా ప్రయత్నించాలి. అన్నిటికన్నా ముఖ్యం అది పట్టుదల, దీక్ష. ఆ పనిపైన నిమగ్నమైనప్పుడు మాత్రమే మనకి సక్సెస్ అనేది మన చెంత చేరుతుంది. అటువంటి ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా పేరు తెచ్చుకున్నటువంటి సో కాల్డ్ నా అన్వేష్ అనే వ్యక్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రోల్ చేయబడుతూ ఉన్నాడు. ఎంతోమంది అన్ఫాలో కొడుతూ ఉన్నారు, ఎంతోమంది ఫాలో చేస్తూ ఉన్నారు. అయినా కూడా తన ఇంచు కూడా తగ్గకుండా నేను చేస్తుంది రైట్, నేను చెప్పేది నిజం, నేను అబద్ధం ఆడను అంటూ, నేను ఎగ్జాంపుల్ చెప్పిన వాటిని వక్రీకరిస్తున్నారంటూ కొన్ని వాదనలను బయటికి తీసుకొచ్చి చాలామందికి సవాలు విసరటం జరుగుతుంది. అసలు నా అన్వేష్ చేసిన పనేంటి? ఎందుకు ఇన్ని విధంగా అతని పైన చాలామంది గరంగా ఉన్నారనే విషయాన్ని మనతో ఉన్నటువంటి సైబర్ ఎక్స్పర్ట్ విజయ్ గారు ఉన్నారు. గోస్ట్ విజయ్ గారు, ఒకసారి కనుక్కుందాం. సార్, వెల్కమ్ టు మై స్టూడియో. హాయ్ సార్. మొన్నటి వరకు శివాజీ గారి పంచాయతీ అయిపోయింది ఆడవాళ్ళ బట్టల విషయంలో. అది ఎలాగో ఒక కొలిక్కి వచ్చింది అనుకున్నది. మళ్ళీ అన్వేషణ అతని పైన సోషల్ మీడియా వ్యాప్తంగా చాలామంది విరుచుకుపడుతూ ఉన్నారు. ఏంటి విషయం? ఊరంతా దొంగలే, పట్టుకున్నవాడే దొంగ అన్నట్టు. దొరికిన వాడే దొంగ. దొరికినవాడే దొంగ, లేదంటే పట్టుకున్నవాడే దొంగ. ఎవడు పట్టుకుంటే దొంగని, ఊరంతా దొంగలే, పట్టుకున్నవాడు ఎవడైతే పట్టుకుంటాడో వాడే దొంగ. మీకు అర్థమైంది కదా. అట్లా నాన్ వెజ్ టాపిక్ లేదంటే శివాజీ టాపిక్ ఇవన్నీ రేజ్ అయిన తర్వాత ఫస్ట్ నాన్ వెజ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. సో దేశం గురించి స్టేట్మెంట్స్ కానివ్వండి, లేదంటే డెరోగేటరీ స్టేట్మెంట్స్, ఈ దేశంలో అందుకే నేను ఉండట్లేదు, ఇక్కడ రేపులు ఎక్కువ జరుగుతాయి, లేదంటే ఇంకోటి మాట్లాడే జరగట్లేదండి ఇండియాలో. జరుగుతున్నాయి మరి కాదంటే అయ్యే రేపులు ప్రపంచం మొత్తం కూడా జరుగుతున్నాయి. స్పెసిఫిక్గా ఇండియాని ఏదో టార్గెట్ చేసి, ఓకే, ఆ కామెంట్స్ అట్లా ఉన్నాయి. ఓకే, మనం ఇండియాని వేరే కంట్రీస్తో పోల్చుకుంటే కనుక ఇంకా అలాంటి క్రైమ్ మన దగ్గర తక్కువగా ఉంది. తక్కువ ఉందండి. మీరు సరిగ్గా చూడండి, ఆ రిపోర్ట్స్ చూస్తే కనుక యావరేజ్ పర్సెంట్ 140 కోట్ల మంది జనం, అంటే 40 దేశాలు, మీడియం సైజ్ దేశాలు 40 పడతాయి. ఒక మ్యాసివ్ దేశాలు 7 నుంచి 8 దేశాల్లో పట్టే అంత స్పేస్ ఉన్న కంట్రీ మంది. కానీ వాళ్ళ సంస్కృతికి మన సంస్కృతి చాలా తేడా ఉంది అన్నయ్య. పాపులేషన్ వైజ్ పాపులేషన్ కాదు సార్, మనకి చిన్నప్పటి నుంచి హిందుత్వం సనాతన ధర్మాన్ని బోధించి మనల్ని అంటూ హిందుత్వ దేశంలో సనాతన ధర్మంలో నడిపించేటువంటి కుటుంబాలు ఉన్నాయి ఈ దేశంలో. ఈ రేంజ్లో రేపులు జరుగుతున్నాయంటే అందరూ హిందువులే ఎక్కువ మంది రేపులు చేశారంటూ ఆయన లేదు, అది తప్పు. అది హిందువులే, అది కరెక్ట్ కాదంటున్నా. స్పెసిఫిక్గా ఇట్లా హిందువులు అనడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకని ఈ మధ్య అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. దీనిలో ఒక క్రైమ్ అన్న తర్వాత టెర్రరిజం అంటే కనుక మేజర్గా మనం చూడాల్సింది ఒక రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ కనపడుతూ ఉంటారు. 99.99%. ఒక ఎట్లాంటి క్రైములకు సంబంధించి మర్డర్స్ కానివ్వండి, ఇంకోటి కానీ, రేప్స్ కానీ ఇవి చూసినప్పుడు అఫ్కోర్స్ అన్ని రిలీజియన్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటున్నారు, అది పక్కన పెట్టేసింది. ఇంకోటి దేవుళ్ళ గురించి కూడా పూర్తిగా పురాణాలు తెలియక, లేదంటే ఏదో యావరపాట్లో కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది. ఇవి ఇంతకు ముందు కూడా మాట్లాడాడు. చూస్తే 1 year బ్యాక్, 2 years బ్యాక్ కూడా ఇలాంటివి కొన్ని కామెంట్స్ చేసినప్పుడు ప్రజలందరూ లైక్ కొట్టారు. అంటే ఏంటి, ప్రజలకు అప్పుడు బుద్ధి లేదు, ఇప్పుడు వచ్చిందేనా? నాకు అర్థం కాక అడుగుతున్నాను. మరి ఎందుకు అలా జరిగింది? అదే ఇక్కడ కాంటెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, ఇందాక నేను ఏం చెప్పాను, ఊరంతా దొంగలే, పట్టుకున్నవాడు దొంగ అన్నట్టుగా ప్రతి మనిషిలో చెడుని పక్కన పెట్టి వాడు మై పాయింట్ ఆఫ్ వ్యూ నేనేంటి, ఐఎమ్ ఏ హిందూ, రాడికల్ హిందూ. అలాంటి దేవుడు గురించి అలాంటి కామెంట్ చేసినప్పుడు అంటే వేరే వాళ్ళకంటే నా రియాక్షన్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు నేనేం చేయలేను కదా వాడిని. ఎందుకంటే అంటే చెప్తున్నాను నేను, అంటే అది నా ధర్మం అండి. నేను నా లైఫ్లో నాకు ఫస్ట్ మొదటి ప్రయారిటీ నా ధర్మమే ఉంటుంది ఎప్పుడు కూడా. నా ధర్మం తర్వాత నువ్వు ఎవరికి పుట్టావు, మీ అమ్మకు పుట్టావు అంటే నేను ధర్మానికే పుట్టానని చెప్పి చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను. అంతే. తర్వాత నా దేశానికి పుట్టానని చెప్తాను, తర్వాతే నా తల్లిదండ్రులకు పుట్టానంటాను. నేను పూర్తిగా నా ధర్మంగా వ్యతిరేకం కావచ్చు. నేనేంటంటే ధర్మో రక్షతి రక్షత, నా ధర్మాన్ని కాపాడుకుంటే ఆ ధర్మం నన్ను రక్షించింది. నా తల్లిదండ్రులైనా నన్నైనా సరే మేము అది ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్. 2 నా దేశం, ఆ తర్వాతే నా తల్లిదండ్రులు అనేది ఫస్ట్ నుంచి నేను చెప్పుకుని నేను అనుకునేది అది ఎంటైర్లీ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా, అదేం తప్పు కాదు కదా. ఇప్పుడు తప్పు ఏమన్నా ఉందా దాంట్లో? ఇప్పుడు మీరు అనుకునేది ఏం తప్పు లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఒపీనియన్ అది. సో ఈ కాంటెక్స్ట్ ఆఫ్ వ్యూలో వాడు చేసింది తప్పే పక్కన పెడదాం. ఇక్కడ సమస్య ఏంటంటే అన్వేష్ ఫైట్ చేసిన ఇష్యూస్ గురించి.
ఇప్పుడు మీడియా సంస్థలు చాలా మటుకి వన్ సైడెడ్గా దుమ్ము రేపుతూ ఉన్నాయి. ఏది అన్వేష్కి లైవ్లో డిబేట్లు పెట్టేసి ఇప్పుడు 2.5 మిలియన్ ఉన్నారు, ఇప్పుడు 1.3కి వచ్చారు, 1.4కి వచ్చారని చెప్పి ఏదో స్పెషల్ ఎజెండా లాగా. అంటే ఈ క్రైమ్ ఇంతకుముందు ఎప్పుడు జరగనట్టు, కొత్తగా ఇక్కడే జరుగుతున్నట్టు. గత 18 గంటల కింద తిరుమల కొండపైకి ఒక వ్యక్తి తిరుమల గుడిపైకి ఎక్కాడు తాగి. అవును. ఇంత లైవ్లు గివ్లు ఏం చేయట్లే. ఎందుకని అంటారు? అదే చెప్తున్నాను, ప్రయారిటీ బేసిస్, సెలబ్రిటీ ప్రయారిటీ బేసిస్. వీళ్ళు హిందూ ధర్మం గురించి మీడియా సంస్థలు కూడా నిజంగా చెప్తున్నా కదండి, చాలా దరిద్రంగా తయారైనాయి ఈరోజు. ఒక కన్క్లూజన్కి వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసం లేదంటే ఇంకోటి సబ్జెక్ట్ ఏంటండి, ఉమెన్ అటైర్ గురించి, అవును, ఆడవాళ్ళ దుస్తుల గురించి భిన్నాభిప్రాయాలు అందరికీ ఉన్నాయి. నేనేమంటాను, వ్యక్తిగత స్వేచ్ఛ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. అది ఎవడో బొకడంగాడు వచ్చి నువ్వు ఎట్లాంటి డ్రెస్ వేసుకోవాలి, నేను స్కేల్ వేసి గీస్తాను, ఇంతే బట్టలు వేసుకోవాలంటే కుదరదు. అర్థమైందా? వాడి చెల్లికి చెప్పుకుంటాడా, తల్లికి చెప్పుకుంటాడా, అది వాడిష్టం. రేపొద్దున వాళ్ళ చెల్లి తల్లి వాడి మీద కేసు పెట్టిద్దా, అది డిఫరెంట్ ఇష్యూ. సో వ్యక్తిగత స్వేచ్ఛ, ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛలో శానిటీ లైన్స్ ఉంటాయి. ఓకే, సొసైటీలో బతకాలంటే. ఓకే, ఆ శానిటీ లైన్స్ దాటి నా ఇష్టం వచ్చినట్టు బతుకుతానని చెప్పి రోడ్డు మీద ఒక 500కి ఆ కుకట్పల్లి సెంటర్లోనో దిల్షుక్నగర్లో ఎక్కడో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర రాత్రిపూట 500కి నుంచుంటా అన్నా అనుకోండి, చెప్తున్నా మనం ఏం చేయలేమంటున్నా. అదని నువ్వు ఎందుకు నుంచున్నావు అని అడగడానికి లేదంటున్నా. బేసిక్గా ఇక్కడ చెప్పని చెత్త ఎక్కువైపోయింది మార్కెట్లో, స్క్రాప్ ఎక్కువైపోయింది. 100 మంది ఆడవాళ్ళలో 80% 90% పక్కన పెట్టండి, ఏది ట్రెడిషనల్గా ఉండేవాళ్ళు, లేదంటే పండగలకి పబ్బాలకి ట్రెడిషనల్గా మారి మళ్ళీ మామూలు రోజుల్లో మామూలు బట్టలు వేసుకునేవాళ్ళు. అది వాళ్ళ ఫ్రీడమ్, అదంతా పక్కన పెట్టేయండి. మిగిలిన 10-15%, 10% అది మనకు తెలియదు. ఆ పర్సంటేజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బతుకుతున్నారు. వాటిని ఆ శానిటీ లైన్ దాటి ఈ ఎక్స్పోజింగ్లు చేయటం, దరిద్రాన్ని మరీ ఎక్కువగా, చాలా ఎక్కువగా, అంటే లైన్స్ క్రాస్ అయిపోయి చెప్పాలంటే అది చాలా ఎఫెక్ట్ పడుతుంది సొసైటీ మీద. చిన్న చిన్న పిల్లలు రీల్స్ చేస్తున్నారు, ఆడపిల్లలు, బుజ్జి పిల్లలు, 8 years 9 years ఉన్నవాళ్ళు కొంచెం కావాలని చెప్పి ఈ రకంగా బట్టలు వేసుకుంటే అవతల నుంచి లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్ వస్తాయని చెప్పి ఇలా చేస్తూ ఉన్నారు. ఆ సబ్స్క్రైబర్లు ఎవరో చూడండి, మళ్ళీ ఇక్కడ సబ్స్క్రైబర్లు అంతా మందరిద్దులు. ఇందాక మీరు అన్వేష్ అన్నాడు చూసారా, ఎదవలరా మీరంతా అని, ఆ ఎదవలే ఇంకా చెప్తాను నేను. సో నేను చేసిన వీడియోస్ ఉన్నాయి, ప్రజలు ఇలాంటి మోసాల బారిన పడద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పే వీడియోకి 1000, 1200, 1300 అంతే వ్యూస్. అంతకు మించి వ్యూస్ రాలా. చెప్తున్నా, అత్తని లేపుకొని పోయిన అల్లుడు, రాత్రికి రపాను, లేదంటే ఆడి గుడిసెలో దూరిన పక్కింటోడు అని చెప్పి పెడితే 1 million వ్యూస్, 2 million, 5 million. ఎవరండి దరిద్రులంతా? చెప్తున్నా, దిశ కేసు కానివ్వండి, లేదనంటే నిర్భయ కేసు కానివ్వండి, రేప్ కేసుల్ని ఈ రోజుకి కూడా కొంతమంది విఆర్ ఫ్యాక్స్ అని ఉన్నాడు, వాడు ఉన్నాడు, ఇంకొంతమంది ఉన్నారు, సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి ఒక అమ్మాయి ఇలా వెళ్తుంది, దిశ వెళ్తుంది, అప్పుడు ఏం చేశారు, లారీ పక్కకు లాగారు, తర్వాత చేతులు ఇరిసారు, చున్నీతో కట్టారు, డీటెయిల్డ్ స్క్రిప్ట్, మళ్ళీ సినిమా చేయటం ఈక్వల్ టు మూవీ అండి. ఆ విఆర్ ఫ్యాక్స్ వాడికి ఏం పని అండి, ఈ రోజుకి వేస్తే దానికి 1 million వ్యూస్ అండి, 1 million వ్యూస్. మోటివ్ ఏంటండి? వీళ్ళంతా పతితులని అయితే మనం అనుకోక్కర్లేదు, అంటే ఏ కాంటెక్స్లో చూసారండి, దరిద్రులు అండి. చెప్తున్న సొసైటీలో కనపడిన దరిద్రులు చాలామంది ఉన్నారు. దేనికి రియాక్ట్ అవ్వాలో దేనికి రియాక్ట్ అవ్వకో తెలియక, ఇప్పుడు చెప్తున్నా, తిరుమల కొండపైన ఆడు ఉన్నాడు, ఆడు ఎక్కడే ఉన్నాడు కదా, వీళ్ళలాగా ఇక్కడ థాయిలాండ్లో లేడు. చెప్తున్నా, అదే మీడియా ఛానల్స్ ఇక్కడ ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అరెస్ట్ చేస్తారు కాదు, ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఎవరన్నా లైవ్ పెట్టిండా? ఇప్పటివరకు ఎవరు లైవ్ పెట్టలేదు కదా. అది జరిగి కొన్ని గంటలు వ్యవధైంది. చెప్తున్నా, హిందూ సంఘాలకు సంబంధించి ఇప్పుడు నేను యాజ్ ఎ కామన్ పర్సన్గా గుడికి వెళ్ళాను అనుకోండి, నా తిరుమల గుడికి వెళ్ళినప్పుడు నాకు 5 నిమిషాలు నిమిషమే దేవుడికి ఇట్లా దండం పెట్టేలోపు తోసేస్తారు నాకు. అదే నిధి అగర్వాల్, అదే ఇంకొకళ్ళు వెళ్తే దేవుడు ముందు నుంచోబెడతారు, వాళ్ళ దర్శనాలు స్పెషల్గా ఉంటాయి. ఒక పొలిటీషియన్ సంవత్సరంలో 30 సార్లు ఆ గుడికి వెళ్తే 30 సార్లు వాడికి ప్రత్యేక దర్శనం, విఐపి ఎంట్రీ, డైరెక్ట్గా విఐపి ఎంట్రీ పక్కన పెట్టండి, స్వామివారి ఎదురుగా నుంచొని గంటలు పూజ చేసుకుంటే కామన్ మ్యాన్ బయట కూర్చోవాల్సిన పరిస్థితి. చెప్తున్నా, ఏ హిందువుల గురించి మాట్లాడుతున్నారు? నేను చెప్తున్నా, అవకాశవాదంగా వచ్చింది కదా అని చెప్పి వాడు ఇప్పుడు స్టేట్మెంట్ చేశాడు. వాడు మాట్లాడిన తప్పులు ఉన్నాయి, పక్కన పెట్టేసేయండి. మీరేం చేస్తున్నారు ఇంతమంది ఉండి? చెప్తున్నారు, సాయిబాబాని దేవుడు చేశారు, ఎట్టా
ఏ దేవుడికి అమ్మ తరపు అయ్యే తరపు నేను అడుగుతున్నాను నేను సాయిబాబా చెప్తున్నాను నేను. లేదంటే బివి నాంచారమ్మ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఈరోజు ఒక టెంపుల్ కట్టారు. లేదంటే అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాడు బాబర్ ఉన్నాయి, ఆయన బాబర్ స్వామి అని చెప్పి. దేవుడు కాదా సాయిబాబా దేవుడు కాదా? ఎవరండి సాయిబాబా దేవుడు కాదా? సాయిబాబా దేవుడా మా దేవుడా కాదండి. మాకున్న పురాణాలు మనకున్న పురాణాలు మనకున్న హిందూ ధర్మం ప్రకారం సాయిబాబా రీసెంట్గా వచ్చాడు. ఆయనకి అదే కదా చెప్పమండి, ఆయన దేవుడా కాదా అని అడుగుతున్నాను నేను. దేవుడే అంటున్నాం మేము. అనేవాళ్ళ గురించి కాదు, మీరు అంటాం కాదు నేను అంటుంది. దానికి సంబంధించి నేను చెప్తానండి, దానికి సంబంధించి సాయిబాబా ఇప్పుడు ఆయన కాంట్రిబ్యూషన్స్ అన్నీ ఆయన దర్గాలో ఉన్నాడు. ఇప్పుడు మా హిందూ ధర్మానికి సంబంధించి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఓకే, నేను పండితుడిలా మాట్లాడుతాను, కామన్ మ్యాన్గా అంత ఎలాబరేషన్ చెప్పాలని షార్ట్లో చెప్తాను. ఆయన ఉన్నది మసీదులో సబ్కా మాలిక్ ఏక్ హై అని చెప్పేసి ఆయన అందరి దేవుళ్ళు ఒకటే అన్నాడు. ఏ ధర్మంలో కూడా అందరి దేవుళ్ళు ఒకటే అని అనలా. ఓకే, మా ధర్మానికి హిందూ ధర్మానికి సంబంధించి స్ట్రైట్గా ఏదైనా లింక్స్ ఉంటే కనుక పుస్తకాలు ఉన్నాయి, రామాయణం మహాభారతం వేదాలు ఎక్కడో ఒకటి చర్చ జరిగింది. ఇప్పుడు కొత్తగా కడుతున్న గుళ్ళు గురించి నేను చెబుతున్నా. ఈరోజు ఇంకో స్వామి అయ్యప్ప స్వామి గుడికి బాబర్ స్వామి అని చెప్పి ఒక గుడి, నేను ప్రక్షాళన గురించి చెప్తున్నా. బాబర్ స్వామి చరిత్ర మీకు తెలియనట్టుంది అయితే. చరిత్ర అవసరం లేదండి, ఎందుకు వచ్చారో చరిత్రలో నేను చెప్తానండి. చరిత్రలో ధర్మానికి సంబంధించి ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తాను నేను. వీళ్ళంతా కూడా రీసెంట్గా వచ్చిన దేవుళ్ళే. 1000 సంవత్సరాల కిందట రాలేదు. ఎప్పుడు వచ్చారు చెప్పండి? బాబర్ స్వామి ఎప్పటి నుంచో అయ్యప్ప స్వామికి స్నేహితుడిగానే ఉన్నారు. ఆయన నిన్ను పూజించిన తర్వాత నన్ను పూజిస్తారని ఆయన వరం పొందిన వ్యక్తి. అది అంతా కూడా చరిత్రను మ్యానిపులేషన్ చేసేసి ఇష్టం లేకపోతే మాకు ఇష్టం కాదండి, మీకు నచ్చితేనేమో కరెక్ట్ కాదండి. మాకు తెలుసండి, యాజ్ ఎ హిందూగా నాకు తెలుసు, నాకు ఐడియా ఉంది. ఎవరు ఇప్పుడు సాయిబాబాని పూజించాలంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళని ఎవరిని దేవుడిగా నమ్మను నేను. నేను చెప్పేది ఇది కాంట్రవర్సీ. నేను చెప్తానండి, నేను అనేది ఏంటంటే బాబర్ స్వామి దేవుడా నేను కాదని అంటున్నా. లేదంటే బివి నాంచారమ్మ ముస్లింకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా హిందూ ధర్మంలో దేవుళ్ళ కింద నేను యాక్సెప్ట్ చేయను యాజ్ ఎ హిందూగా. నేను చెప్పేది అదే కదా. అదే ఎక్కడ కల్తీ జరిగింది నేను అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నానండి. వెంకటేశ్వర స్వామి సత్యమని కాదా? అప్పుడు అవన్నీ సరిగ్గా చెప్పమనండి. ఇప్పుడు నేను చెప్తానండి, గత 50, 60, 70 సంవత్సరాల కిందట నుంచి, ఇండిపెండెన్స్ ముందు ఓ 10 సంవత్సరాలు, తర్వాత 10 సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా చరిత్రలో చాలా చేంజెస్ జరిగినాయి. పుస్తకాల్లో మనకు చూపించింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. ఈవెన్ ఇక్కడ ముస్లిం ఇన్వేషన్ ఇండియాలో జరిగినప్పుడు వాళ్ళని మాకు ఎలా చూపించారంటే సోషల్ స్టడీస్లో వీళ్ళ దేశాన్ని ఉద్ధరించినట్టుగా మంచి వాళ్ళ కింద మమ్మల్ని చూపించి పూర్తిగా చరిత్రను మ్యానిపులేట్ చేసి చూపించారు. దాని ప్రక్షాళన ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. నేను అడిగేది హిందూ ధర్మకర్తలు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు హిందువులకి ఏదో మనోభావాలు దెబ్బతిన్ని అనే కాంటెక్స్ట్లో నేను చెప్తుంది. సో వీటి ప్రక్షాళన గురించి చెప్తున్నా. ఈ సబ్జెక్టులు ఏంటి, వీళ్ళు ఎలా ఎంటర్ అయ్యారు హిందూ ధర్మంలోకి, ఇప్పుడు ముస్లిమ్స్ వేరు హిందువులు వేరు. ఇప్పుడు హిందువులకి 1000 సంవత్సరాలు చరిత్ర ఉన్నప్పుడు ఈ కొత్త గుళ్ళన్నీ ఎక్కడి నుంచి, అది మాకు తెలియదండి, మేము హిందువులుగా చెప్తున్నాం. కాదండి, మీరు అలా ఎలా చెప్తారు? ఇప్పుడు అది మాకు సంబంధం లేదండి. మా చరిత్రలో మానవ జాతి మొత్తం ఒక దగ్గర నుంచి మా చరిత్రకు సంబంధించి హిందూ ధర్మానికి సంబంధించి మా చరిత్రలో ముస్లింకి సంబంధించిన వాళ్ళకి కానీ క్రిస్టియన్స్కి కానీ మా చరిత్రలో ఎవరికి స్థానం లేదు, ఉండదు కూడా. అది చాలా ఫెయిర్గా చెప్తున్నాను. ఎవరైనా సరే ఎవరి చరిత్ర వాళ్ళదే, ఎవరు గొప్ప వాళ్ళే చెప్పుకుంటారు. మా చరిత్రకు సంబంధించి ఎవరు ఇతర మతాలకు సంబంధించిన ఎటువంటి రిలేషన్షిప్ లేదు. ఈ గుళ్ళన్నీ కూడా హిందూ ధర్మానికి ఎట్లా కనెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. సో దీని గురించి ప్రక్షాళన క్లారిటీ అనేది ఉండాలి. వీటి మీద ఫైట్ చేయకుండా అన్వేష్ ఈ మాట అన్నాడు, అన్వేష్ ఆ మాట అన్నాడు. అన్వేష్కి సంబంధించి మీరు ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు. సనాతన వాదునంటూ మెల్లో ఈ రీసెంట్గా జెండాలు వేసుకొని రంగురంగులు బట్టలు వచ్చే వాళ్ళు చాలా మంది బయటకు వచ్చారు. మరి వీళ్ళంతా తిరుపతి దేవస్థానంలో 6 చనిపోయినప్పుడు మీ వాయిస్ ఎక్కడికి వెళ్ళిపోయింది? మొన్న సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్లో గోడ కూలినప్పుడు మీరు ఎక్కడికి పోయారు? వైజాగ్లో 2 లక్షల టన్నులాగా గోవు మాంసం దొరికినప్పుడు మీరు ఎక్కడికి పోయారు? ఎవరో ఇప్పుడు మొన్న ప్రైవేట్ గుడి అంట, మొన్న జరిగితే ప్రైవేట్ గుడిలో 8 మంది చూపించారు, అది ప్రైవేట్ గుడి అంట. అంటే దేవాలయాలు ప్రైవేటు ఇలా ఉంటాయి గవర్నమెంట్కి. వీరంతా ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఎందుకు మాట్లాడరు? మీరు అడిగిన ప్రశ్న చాలా కరెక్ట్. ఇప్పుడు నేను అదే కదా అంటుంది. ఇప్పుడు అన్వేష్ టాపిక్ ఇక్కడ మనం మాట్లాడేది అన్వేష్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదే అన్వేషణ పక్కన పెట్టండి, క్వశ్చన్ అడిగినప్పుడు సనాతనవాదుల గురించే చెప్పండి. నేను అనేది ఏంటి, ఇప్పుడు అన్వేష్ డెరోగేటరీ కామెంట్స్ చేసాడు హిందూ దేవతలకి. ఏం డెరోగేటరీ కామెంట్ చేశాడు చెప్పంటారా? ఏం చెప్పాడు ఆయన? సీతాదేవి రేపుకు గురైంది అన్నాడు.
తీసుకెళ్ళాడు అన్నాడు, రేపుకు గురైంది అన్నాడు. ఆ తర్వాత ద్రౌపదిని అన్నాడు. రేపు ద్రౌపదిని అందరూ బట్టలు లాగలేదా? ఏమండి అది వేరండి. అసలు మీరు భలే కాంటెక్స్ట్ మొత్తం కూడా చేంజ్ చేసి మాట్లాడకండి. నేను అనేది ఏంటి, రేప్ అనే టాపిక్ గురించి మాట్లాడాడు. ఈ పదాలు వాడు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇవన్నీ మాట్లాడలేదు, నోటికి వచ్చిందల్లా వాగాడు, అది పక్కన పెట్టి. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న ధర్మకర్తలు కానీ హిందూ ధర్మానికి సంబంధించిన ఎవరైనా, లేదంటే కనుక చంపేస్తామండి, నరికేస్తాం, థాయిలాండ్ వెళ్ళి చంపుతామని అనే వాళ్ళందరికీ నేను అడుగుతుంది అదే. ఇన్ని ఇష్యూస్ మీరు ఇప్పుడు చెప్పారు కదా, అవును, ఇండియాలో నేనే ఇష్యూస్ చెప్పా. సనాతన ధర్మానికి సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి. ఫేక్ మ్యారేజెస్ కూడా జరుగుతున్నాయి సొసైటీలో. మొగుడు అక్కడ అబ్బాయి ఉండడు, అమ్మాయి ఉండదు, జస్ట్ ఒక మ్యారేజ్ ఫంక్షన్ అటెండ్ చేస్తారు, హల్దీ అటెండ్ చేస్తారు, టికెట్లు పెడతారు. ఓకే, మనం ఒక 1000 రూపాయలు పెట్టుకొని ఆ పెళ్ళికి వెళ్ళొచ్చు. ఓకే, ఫ్రీగా భోజనాలు పెడతారు, అక్కడ సెల్ఫీలు దిగచ్చు పెళ్ళికి వెళ్ళినట్టు. అక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉండరు. సో కల్చర్ని అక్కడ కూడా ఈ రకంగా చేస్తున్నారు కదా. అయ్యో తెలియదు సరే. ఇలాంటివి ఉన్నాయి సొసైటీలో. వీటి మీద ప్రక్షాళన అంటే ఇదంతా ఫస్ట్ క్లారిటీగా ఉండండి. రోడ్డు మీద 100 మంది 100 మాట్లాడుకుంటారు. ఇప్పుడు అన్వేష్ అన్నాడా, టాపిక్ పూర్తిగా డివైట్ అయిపోయింది. ఇక్కడ సమస్య ఏంటి, సమస్య నుంచి దాటొచ్చి రిలీజియన్ రంగు పులుముకుంది. మీరు సమస్య దగ్గరే ఉండండి. ఈ సమస్య గురించి మాట్లాడిన అన్వేష్ టాపిక్ వస్తే, వీళ్ళు దొంగలు, ఎవరు దొంగలంతా ఊరు పంచుకున్నారు, దానిలో దొంగను పట్టుకున్నవాడినే దొంగ అంటున్నారు. సో వాళ్ళు ఎవరు? దొంగల. ఇప్పుడు ఎవరెవరు దొంగల పేర్లు ఎవరు చెప్పగలరా మీరు? దొంగల పేర్లు చెప్తాను నేను. ఇప్పుడు రవి ఉన్నాడు, ఇల్లీగల్ బెట్టింగ్ చేశాడు. భయ్యా సన్నీ యాదవ్ ఉన్నాడు, ఇల్లీగల్ బెట్టింగ్ చేశాడు. భయ్యా సన్నీ యాదవ్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఏమంటున్నాడో తెలుసా, నా గురించి వివరణ ఒక 3 రోజుల్లో ఇస్తాను నేను. అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. ఇస్తాను నేను, ఫస్ట్ ఈ ఛానల్ డౌన్ చేయండి అంటాడు అన్వేష్ని. తర్వాత ఇంకా ఐ మీన్ ఎవడి పేరేంటి, హేజూడ్కి వార్నింగ్ ఇచ్చాడు నేను తెలుసు. హెజూడ్ది వాడిది వాళ్ళ తమ్ముడు ఏదో రేప్ కేసులో ఉన్నాడు. వాళ్ళంతా ఐఏఎస్ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ ఐఏఎస్. అయితే ఒక చిన్న పాపని ఒక వీడియో చూస్తూ అవునవును కమెంట్ చేశాడు, దరిద్రంగా మాట్లాడంటే బుర్ర బుద్ధి లేని ఎదవ స్టేట్మెంట్స్ ఇచ్చిన, చాలా దరిద్రంగా మాట్లాడాడు. నేను అదే కాదండి, నేను అనేది నేను మరి వీళ్ళంతా హిందువులే సార్. కాదు మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, అట్లా అనకండి. నేను చెప్పేది ప్రజలు సన్నాసుల్లా తయారయ్యారు అని అంటే ఒక కాంటెక్స్ట్లో ఒక మాట చెప్తానండి, అసలు అవి లేపకండి మీరు. నేను అంటుంది ఏంటంటే ఒక్క మాట సార్, అన్వేష్ ఒక కాంటెక్స్ట్లో ఏమన్నాడు, ప్రజలు సన్నాసుల్లాగా తయారయ్యారు అని అంటే నేను అదే బాధపడుతుంది. నేను ఇందాక చెప్పా కదా, అత్తను లేపుకుపోయిన అల్లుడు రాత్రి గుడిసెలోంచి ఈ గుడిసెలో ఏమైంది, రూమ్లో 4 చెప్తున్నా. ఈ దరిద్రులంతా ఇదే చేస్తుంది ప్రజల్లో. నేను ఇంకోటి చెప్తాను సార్ మీకు. పుంజు యూట్యూబర్ ఐడియా ఉన్నాడు మీకు? ఈ పబ్జీ ఉంటుంది సార్, పబ్జీ ఒక గేమ్స్. వాడు ఏదో కాయలు అని చెప్పి పద్దాగా అదేదో ఒక బ్రాండ్ నేమ్ లాగా క్రియేట్ చేశాడు తెలంగాణ వ్యాప్తంగా కూడా. కొన్ని లక్షల సబ్స్క్రిప్షన్లు అతనికి. ప్రతిరోజు వాడు మోటివేషన్లు ఏమిస్తాడో తెలుసా సార్ మీకు? ఒక 10th క్లాస్ పిల్లవాడు కామెంట్స్ పెడితే వాడు ఏం పెట్టాడు, అన్న నేను 10th పాస్ అవ్వలేదు, ఆన్లైన్లో డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలని అడిగితే వెళ్ళిపోయాడిది అని అంటాడు. చెప్తున్నా, ఇంత వరస్ట్ ఆడిపెళ్ళం ఈడిపెళ్ళం ఆడి అమ్మ అని చెప్పి మాట్లాడి బతుకాడిది. వాడు ఎవడ కొడుకు సార్? ఐపీఎస్ ఆఫీసర్ కొడుకాడు. ఈడ ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు జూడు. ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఆడు ఎవడో కూడా నాకు తెలియదు ఐపీఎస్ ఆఫీసరు. ఈ పుంజు అనేవాడు ఈ రకంగా మాట్లాడుతుంటే కళ్ళు దొబ్బినాయి సార్ అందరికి, ప్రజలందరికీ చెప్తున్నాను. నోటికి వచ్చిన బూతులు, ఆ బూతులు వినడానికే దరిద్రంగా ఉంటుంది. నేను చెప్తాను, అంత వరస్ట్గా మాట్లాడతాడు, అంత వరస్ట్గా తిడతాడు. అక్కల్ని చెల్లెళ్ళని లేదంటే వాళ్ళ తల్లిదండ్రులని అవతల ఆడేవాడు గేమ్ అంటే పబ్జీలో, అవతల ఉన్నాడు మనిషే ఉంటాడు సార్, లైవ్లో ఉంటారు. అవును, అవతల తెలుగుడే ఉంటాడు, అవతల మనవాడే ఉంటాడు, మన తెలంగాణ వాడే ఉంటాడు. వాడి అమ్మని చెల్లిని తిడుతూ డబ్బులు సంపాదించి బతుకుతున్నాడు. వాడికి ఈరోజు స్పెషల్ స్టేటస్. వాడు బయటికి వస్తే కొన్ని వేల మంది వాడి గురించి ఇదవుతున్నారు. నేను అన్వేషణ టాపిక్ నేను ఇదే ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, అన్వేష దేవుడి గురించి ఏం మాట్లాడేది పక్కన పెట్టి, ప్రతి మనిషిలో ఎంతో కొంత మంచి ఉంటుంది సార్. ఆ మంచి అంతవరకు గ్రాస్ బయలు ధర్మం అదే చెప్పింది, చెడు మనకు అనవసరం. వాడు కొన్ని విషయాల మీద అన్వేష్ గట్టిగా ఫైట్ చేసాడు. ఆ విషయాల్లో ఇది ఒకటి. చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, చెప్తున్నాను నేను. రెండవది వచ్చేసి వీడిది మెయిన్ సార్. ఇది ఇప్పటివరకు ఎవరు లేవనెత్తలా, నేను చెప్తున్నాను కదా. పుంజు అని చెప్పి పెట్టుకుంటాడు, యూనిక్ గేమర్ అని ఉంటాడు.
నోటుకొచ్చిన బూతులు మీరు ఒక్కసారి చూడండి, చెవుల్లోంచి రక్తం వచ్చేస్తాడు మాట్లాడు. ప్రతి 5 సెకండ్లకు ఒకసారి బూతులు మాట్లాడతాడు. వాడి చిన్న చిన్న పిల్లలు సార్, డాటర్ అండ్ సన్ ఇక్కడ కూర్చుంటే వాళ్ళిద్దరిని ఇక్కడ కూర్చొని ఏదో బూత్ తిడితే పాప కూడా రిపీట్ చేసిద్ది లైవ్లో. చిన్నపిల్లడు కూడా రిపీట్ చేస్తాడు ఆ బూతుల్ని, చాలా నీచమైన బూతుల్ని. ఇట్లాంటి దరిద్రుల్ని మనం పెంచి పోషిస్తున్నాం సార్. లైక్లు అండ్ సబ్స్క్రిప్షన్లు ఇచ్చి. రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు సార్, ఆడదాని తొడల మీద వడకాలు పూసి తాగినాడు. వాడు నీతిమంతుడా సార్? ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు అన్వేష్ గురించి. అన్వేష్ గురించి మాట్లాడే అన్వేష్ గురించి లేదంటే శివాజీ గురించి, వీళ్ళ గురించి చెప్తున్నా. శివాజీ టాపిక్ ని శివాజీ దగ్గరికి వచ్చే లోపు నేను చెబుతుంది ఇక్కడ. అంటే ఆయన ఉద్దేశం ఆయన వరకు పతివత లక్షణాలు ఉంటాయి, ఎదురు వాళ్ళు చేస్తే మాత్రం కాదు సార్. కాంటాక్ట్స్ చెప్తున్నాను నేను. మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడతాను సరే. అన్వేష్ గురించి మాట్లాడా, శివాజీ గురించి మాట్లాడా పక్కన పెడితే, వీళ్ళు నీతులు ప్రబోధనలు చేయడానికి వాళ్ళకి మూడు వస్తే ఒకలాగా, మూడు లేకపోతే ఒకలాగా. సాయంత్రం పౌడర్ కొడితే ఒక ఛానల్ ఉంటుంది, ఒక లేడీ ఉంటుంది ఎదర రామ్ గోపాల్ వర్మతో పాటు. పౌడర్ కొట్టినట్టే మాడతారు. మీకు అర్థమైంది పౌడర్ అంటే? పౌడర్ కొట్టినట్టే ఉంటాయి మాటలన్నీ కూడా. అవి సమాజంలో బతకడానికి పనిచేయని మాటలు, అవి నిజాలే. ఇప్పుడు 3 phases ఆఫ్ మైండ్ ఉంటుంది సార్. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మైండ్ వీ షో టు ద సొసైటీ. మనుషులు అంటే ప్రపంచానికి మనం చూపించే మొహం ఒకటి ఉంటుంది, తల్లిదండ్రులతో భార్యతో ఉండే మొహం ఒకటి ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది బయట లోపల. థర్డ్ ఫేజ్ ఆఫ్ మైండ్ మన మైండ్ ఉంటుంది. చాలా చెడుగా అనుకునే భావాలు వస్తాయి, మనం అవన్నీ బయటికి చెప్పుకోం. ఆ మైండ్లో ఉన్నవన్నీ బయట చెప్పేసి వీడు రామ్ గోపాల్ వర్మ అనేవాడు అవి నిజాలే, కానీ పనిచేయదు సొసైటీలో బతకడానికి. సోషల్ ఫ్యాబ్రిక్ సరిగ్గా ఉండదు. అట్లాంటి దరిద్రాలన్నీ పెట్టుకొని నాటితో పడుకుంటా, ఈడితో కుదరదు. ఈవిడ ఉంది లక్ష్మక్క. అబ్బా, ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే నాకు మైండ్ భలే ఎంజాయ్. అంటే అబ్బాయిలకి చాలా అడ్వాంటేజ్ అనుకుంటా ఆ స్టేట్మెంట్. డేట్ యాజ్ మెనీ యాజ్ యూ వాంట్. నేను ఒక్క కూరతో తింటా అంటే మీ కర్మ, డిఫరెంట్ బిర్యానీలు ట్రై చేస్తే మీ అదృష్టం అని చెప్తే అక్కడ ఇంటర్మీడియట్ పిల్లలు అనుకుంటా నవ్వుతున్నారు పగలబడి. అంటే డేట్ యాజ్ మెనీ యాజ్ యూ కెన్ అంటే ఏంటది? సో ఏమందంటే ఎవరితో పడితే ఎవరితో తిరగండి అని. ఈవెన్ సమంత కూడా ఒకప్పుడు, ఇంతకుముందు చాలామంది హీరోయిన్లు కూడా పెళ్ళికి ముందు ఎవరితో అయినా పడుకోండి, ఫస్ట్ మీరు డేట్ చేయండి. డేట్ అంటే అదే సార్. డేట్ అంటే వాళ్ళు మళ్ళీ 100 లెక్కలు చెప్తారు, లేదు బయటికి వెళ్తాం, కూల్ డ్రింక్ ఇవన్నీ చెప్తారు. కానీ ఫస్ట్ సెక్స్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుని 100 మంది ఇట్లా చెప్పారు సార్. ఇట్లాంటి హీరోయిన్లు కొన్ని 10 సంవత్సరాల కింద నుంచి ఇండస్ట్రీ సార్ మెయిన్గా సొసైటీ సర్వనాశనం అయిపోవడానికి ఈ తెలుగు ఇండస్ట్రీ, బాలీవుడ్ ఇండస్ట్రీ నేను చెప్పేది. ఇలాంటి ప్రమోట్ చేశారు సార్. ముఖ్యంగా ఫీమేల్స్ సార్, జెంట్స్ ఎవరెవరు ఇవి ఎక్కువగా నేను చెప్పే కదా. శానిటీ లైన్ దాటిన ఆడవాళ్ళు, శానిటీ లైన్ దాటి ముందున్న ఆడవాళ్ళు ఏంటి చెప్పే కదా ట్రెడిషనల్గా ఉంటారు. వీళ్ళు వచ్చి 10 మందితో మీరు పడుకోండి, ఐ మీన్ సంసారం చేయండి, ఎవరు నచ్చితే ఆడిని ఉంచుకోండి, ఒకటే రోజు ఒకటే బిర్యానీ తింటాం అని చెప్పి లక్ష్మి మాట్లాడుతుంది. ఎవరు సార్ వీళ్ళంతా? ఇప్పుడు ఈవిడ ఉంది అనసూయ, ఏం మాటలు సార్? రాశి ఫలాలు దాన్ని మీకు అర్థమైందిగా. రాశి ఫలాలు ఏం మీనింగ్ఫుల్ డైలాగ్స్ అండి వాళ్ళే. చెప్తున్నా, నువ్వును నీ హస్బెండ్ కలిసి మీరు ముద్దులు పెట్టుకుంటారా? ఈరోజు పెట్టింది. ఏం చేసుకుంటారు? ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఏం చేసుకుంటారు అనేది ఫోటోలు మాకు అవసరమా? ఈరోజు పెట్టింది. ఎవరికి అవసరం? మీరు చూడొద్దు అని అంటది. నువ్వు అసలు ప్రమోటే చేయొద్దు. ఇట్లాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆ 20% ఆ 10% ఆడవాళ్ళు ఎవరైతే, మగవాళ్ళు కూడా దాంట్లో ఆ 10-20%లో ఇట్లా చెత్తని బయటికి తీసి ఆ 20%, ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడాం కదా, మగవాళ్ళ గురించి కూడా మాట్లాడదాం. ఇమ్రాన్ ఉన్నాడండి, యూట్యూబర్ ఇమ్రాన్. ఏం చేశాడు? మేమంతా చెప్రిగాళ్ళం అని చెప్పి అనౌన్స్ చేశాడు. చెప్రి అనేది ఒక కొత్త రిలీజియన్ లా తీసుకొచ్చాడు. ఎందుకు ఇది అలా చెప్రి అనేది రిలీజన్ అవుతుంది చెప్తున్నా, అట్లా చేసాడండి. వేల మంది. ఇక తలకి ఒక సొన్నమో ఏదో పూసుకుంటారు సార్, తలకి ఒక కలర్ మోడల్. రైట్. వాళ్ళు సార్ చెప్తున్నా, డీసెంట్గా బతకడం వేరు. మరీ అది లైన్స్ చెప్తున్నా. ఆ దరిద్రులందరినీ పోషిస్తా వాడు మైనర్ ఆడపిల్లలతో ప్రేమాయణాలు నడిపిన వీడియోలు చేసి సంపాదించాడు. అవును. వాడు మొన్న ఒక మొబైల్ షాప్ పెడితే కొన్ని వేల మంది అక్కడ నుంచుని ఉంటే అప్పుడు అన్వేషణ మాటలు నేను గుర్తొచ్చినాయి. ఎదవలరా మీరంతా ఇండియాలో ఉన్నోళ్ళంట. నాకు అలా చూస్తేనే ఈ అన్వేషణ మాట కరెక్టే అనిపించింది కదా సార్? కరెక్ట్ అండి. బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళని నిధి అగర్వాల్ సంబంధించి 5 సంవత్సరాల నుంచి ఏకదాటిగా చేసింది బెట్టింగ్ యాడ్లు. కోట్లు సంపాదించింది. 100 కోట్లకి వెళ్ళిపోయి సార్. ఎవరికి అవగాహన లేని టైం నుంచి చేసింది. బెట్టింగ్ డాకు రాణి ఆమె. బెట్టింగ్ డాకు రాణి.
ఐబొమ్మ రవికి ఇచ్చిన ట్రీట్మెంటే ఐబొమ్మని ఏ రకంగా అరెస్ట్ చేసి ఈ రోజుకి రవిని అరెస్ట్ చేసి ఉంచారు లోపల, అదే విధంగా ఉంచారు సార్ వీళ్ళందరినీ. స్పెషల్ ట్రీట్మెంట్. లక్ష్మి ఉంది దానిలో, మంచి లక్ష్మి. మరి దానిలో ఏముంది? మా బాలయ్య గారు కూడా ఉన్నారు. బాలయ్య గారికి అది వేరు సార్. అది ఆహాలో అది అది వేరే. అది ఆయన ఇవ్వటమే కానీ దానికి దానికి సంబంధం లేదండి. తర్వాత చెప్తున్నా కదా, హర్ష సాయి సార్. హర్ష సాయి కేసులు అయినప్పుడు బెట్టింగ్ మాఫియా అని చెప్పి ఇది వచ్చినప్పుడు చాలామంది తగ్గారు. నేను ఆ రోజు ఒక వీడియోలో అన్నా, ఈడు 10,000 పంచితే కనుక రేపు పొద్దున 10 మిలియన్లు పెరుగుతారన్న. ఆడు పోయి రోడ్డు మీద 10,000 ఇస్తే సన్నాసులు ఎంతమంది సార్ చనిపోయింది ఆంధ్ర తెలంగాణలో? కొన్ని వందల మంది బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పోగొట్టుకొని కుటుంబాలు చిన్నాభిన్నమైపోయి ప్రజలు చనిపోతే ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళకి ఈ రోజుకి వాళ్ళని హీరోలుగా చూస్తారా మీరు? ఇప్పుడు అన్వేష్ టాపిక్కే తీసుకుందాం. అన్వేష్ వీళ్ళందరి మీద ఫైట్ చేశాడు. అన్వేష్ కూడా ఇంతకుముందు లీగలైజ్డ్ గ్యాంబ్లింగ్ గురించి చెప్పాడు, ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ గురించి చెప్పలా. లీగలైజ్డ్ గ్యాంబ్లింగ్ గురించి ఆల్రెడీ మనం వీడియో చేసాం. అన్వేష్ చాలా క్లియర్గా మెట్రో పైన వేసిన యాడ్లు ఉన్నాయి కదా, హైదరాబాద్ మెట్రో మీద వేసిన యాడ్స్. ఎంతమంది సార్ గవర్నమెంట్ తప్పు చేసింది అక్కడ, దాన్ని కూడా అడే పాయింట్ అవుట్ చేశారు అన్వేష్ ఆ రోజు ఎప్పుడైతే మీరు ఎలా వేసారు మీరు మెట్రో పైన బెట్టింగ్ యాడ్లు అంటే వాడి మీద కేసులు పెట్టారు. అవును, అప్పటికప్పుడే వ్యక్తిని ముట్టుకొచ్చాడు. అప్పుడు కేసు పెట్టింది ఎవరో కూడా తెలుసు నాకు. ఎవరండి చెప్తున్నా కదా సార్, అట్లా బెదిరింపులు కూడా జరిగినాయి. ఇప్పుడు వాడు దొరికిండు కదా అని చెప్పేసి అందరూ ఇప్పుడు ఏముండదు సార్, ప్రపంచానికి ఏమన్నా ప్రాఫిట్ ఉందా, మనకి ఏమన్నా మార్పు ఉందా, మన జీవితాల్లో ఏమన్నా మార్పు ఉందా, జరిగిన సమస్యకి ఏమన్నా ఆన్సర్ వచ్చిద్దా? వాడిని ఇప్పుడు నాశనం చేస్తే చెప్తున్నా, వాడు చేసిన తప్పు ఏమైనా ఉంటే కనుక వాడికి క్షమాపణ చెప్పండి. నా వల్ల అట్లాంటి తప్పులు కొన్ని వందల వేల మంది చేశారు. రోజువారీ బేసిస్ మీద చేసేవాళ్ళు ఇంకా మార్కెట్లో ఉన్నారు చాలామంది. ఇట్లాంటి స్టేట్మెంట్ చేసిన వాళ్ళు పొలిటీషియన్స్ కూడా అన్నీ ఉన్నారు. పొలిటీషియన్స్ వాళ్ళు కూడా ఇంతే వెళ్తారా? నేను చెప్తాను సార్, పొలిటీషియన్స్ ఏమేమి మాట్లాడారు ఇంతకుముందు చెప్తున్నా. వాడు తప్పు చేశాను అన్నాడు, అది పక్కన పెట్టి సార్ తప్పు చేశాడు, ఒరే బాబు తప్పు కాదు సాష్టాంగ నమస్కారం చేయని చేస్తున్నాడు. అవును, వాడు చెప్తున్నాడు 2 రోజుల నుంచి నమస్కారం బాబు నేను చెప్పాలనుకుంది ఒకటి అని చెప్తుండు. వాడు సమస్యల మీద ఫైట్ చేశాడు కదా, వాటిని తీసుకుందాం. ఇప్పుడు వాడు పుచ్చకాయ పెట్టాడు, కీరకాయ పెట్టాడు, అంతకంటే ఘోరంగా ఎలాడేసుకుని తిరుగుతున్నారు ఇండస్ట్రీలో. మీడియా ఛానల్స్ హీరోయిన్లు క్రాస్ లెగ్ ఇట్లా కూర్చొని ఉంటారు సార్. కెమెరా కరెక్ట్గా 2 తోళ్ల మధ్య చెప్తున్నా, అక్కడ దాదాపుగా అక్కడ దగ్గరలో పెట్టి ఎప్పుడు ఆ క్రాస్ లెగ్ చేసిద్దా ఆ మూమెంట్ అప్పుడు వచ్చిద్దని వెయిట్ చేసే కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. అటువంటి వాళ్ళు బోల్డ్ మంది కెమెరామెన్స్ ఉన్నారు, సిగ్గు లేకుండా ఆ సీన్ తీసి ఇప్పుడు వచ్చి నీతులు మాట్లాడుతున్న మీడియా సంస్థలు కూడా ఎవరు సార్ ప్రమోట్ చేసింది ఎవరు? మీరు కదా. ఈ ఫోటోలన్నీ ఈ వీడియోలన్నీ రీల్స్ కింద వేసి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అడ్డమైన దరిద్రాలన్నీ తీసుకొచ్చి సార్ మీరు ఒకటి చెప్పండి, మీడియా రెస్పాన్సిబుల్గా ఉందంటే TV5 మూర్తికి సంబంధించిన ఇష్యూ రైజ్ అయినప్పుడు మీ ఛానల్లోనే అయింది. అవునండి, ప్రతి జర్నలిస్ట్ సార్ ఒక్కటి అయిపోయారు తెలుసు. అవును, ఎంతోమంది ఆడవాళ్ళని ఈ రకంగా చేశాడు, బ్లాక్మెయిల్స్ చేశాడు TV5 మూర్తి. ఇట్లా వేణుస్వామిని బెదిరించి కోర్టులో అడిగాడు. వేణుస్వామి గారు కూడా పాపం ఆయన బాధపడ్డాడు. ఆయన చెప్తున్నా, ఇలాంటి ఇష్యూని తీసుకొస్తే అతని మీద సరే ఎలిగేషన్స్ అనుకుందాం, తర్వాత FIR అయింది కదా సార్. కనీసం FIR రిజిస్టర్ అయిన తర్వాత ఒక్కడన్నా న్యూస్ వేసారా? లేదు, ఎందుకనే నాకు కూడా అర్థం కావట్లేదు. ఇంకా జర్నలిజానికి వాల్యూ ఎక్కడ ఉంది సార్? సార్ మొత్తం వన్ సైడ్ సార్. ఇక్కడ పొలిటీషియన్ ప్రజలు ఇంతే అని చెప్పేసి మన లైట్ తీసుకున్నారు, పోలీసులు లైట్ తీసుకున్నారు. పోలీసులు ఏంటంటే ఇదంతా సూడో సొసైటీ, వీళ్ళు మారరు సావరని. మీడియా సంస్థలు కూడా ABN-RK గారు రోజున అంటున్నాడు, ABN-RK ప్రజలు అంటే భ్రమ పదార్థం, ఈయనేమో మంచి. సో మీడియా కూడా కన్క్లూజన్కి వచ్చింది. ఇందులో ఒక్కడ సరిగ్గా ఉన్నా ఈ ముగ్గురులో మనమంతా కూడా సోషల్ ఫ్యాబ్రిక్ బాగుండేది. మీడియా సరిగ్గా ఉంటే పోలీసులు నిన్ను పొలిటీషియన్ కంట్రోల్లో పెట్టేది, పొలిటీషియన్ సరిగ్గా ఉంటే ఇద్దరిని కంట్రోల్లో పెడతాడు, పోలీసుడు సరిగ్గా ఉంటే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వీళ్ళని కంట్రోల్లో పెడతారు. ముగ్గురు పంచుకున్నారు దేశాన్ని. చెప్తున్నా ఈ రకంగా పంచుకోవడం ఇన్ ద సెన్స్ చెప్తున్నాను సార్. ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రం కాకపోవచ్చు, వేరే రాష్ట్రం అవ్వచ్చు, మళ్ళీ తెలుసు కదా ఏది అక్రమ కేసులు ఎడబెడదామని చూస్తుంటారు జనం. చెప్తున్నా ఇప్పుడు అన్వేషణ ఇక్కడ తీసుకొస్తారా, అరెస్ట్ చేస్తారని చాలామంది అడుగుతున్నారు. పాసిబిలిటీ ఉందా సార్? అన్వేషణని అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు ఆ లాస్ ఎట్లా ఉన్నాయి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద అతను ఏం చెప్పాడు అక్కడ, వాళ్ళ కంట్రీలా ఏముంది? ఇప్పుడు ఆయన ఇండియనే కదా, ఇట్లా 100 రకాలు ఉంటాయి. ఐబొమ్మ రవి సబ్జెక్ట్లో ఏం చేశారు? పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు మొత్తాన్ని తీసుకొని వచ్చి. దొంగలను కూడా ఎవరైతే ప్రభుత్వ చెరువులు ఆక్రమించి ఎన్కన్వెన్షన్ కట్టిన సోకాల్డ్ నాగార్జున గారిని, ఇక చిరంజీవి గారిని, వెంకటేష్ వీళ్ళందరినీ కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టారు.
వాళ్ళేమో ఉత్తములా. దాని రిలీజ్ ఉంది కదా, దానికంటే హడావిడికి పెట్టారు, అది ఆడియో ఫంక్షన్ పెట్టినట్టు. అవును. ఏమైంది సార్ చివరికి? ఏం కాలా. తిరుగుతూ ఉన్నారు. అసలు ఎప్పటి పోలీస్ డిపార్ట్మెంట్ అలా ప్రైవేట్ వ్యక్తులతో ప్రెస్ మీట్ పెడితే ఎప్పుడైనా చూసావా? కేసు రాయడానికి కూడా థర్డ్ పార్టీని హైర్ చేసుకున్నారు చెప్తున్నా, ఎఫ్ఐఆర్ రాయడానికి. థర్డ్ పార్టీ ఇప్పుడు ఎవరో టెక్నికల్గా తెలిసిన వాళ్ళు అలా కూర్చొని వాళ్ళు చెప్తే ఎఫ్ఐఆర్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది చెప్తున్నా. ఇవన్నీ పక్కన పెడితే ఇట్లా డిజిటల్ కేసులు పెరుగుతూనే ఉంటాయి. మార్పులు ఏం చేయాలి? ఈ రకంగా ఫ్యూచర్ క్రైమ్స్ అన్నీ కూడా ఫిజికల్గా ఉండవు, డిజిటల్గా ఇలా ఉంటాయి. అడ్వైన్ చెత్తంతా చూడటం వలన ప్రజలు ఈ రకంగా డమ్ జనరేషన్లా తయారవుతారు, రాబోయే భావితరాలు దరిద్రంగా తయారవుతారు. ఈ 20% 10% ఆడవాళ్ళు ఎవరైతే లైన్స్ క్రాస్ అయ్యారో వాళ్ళని గుళ్ళోకి కూడా రానియకూడదు. ఎందుకంటే ప్రతి గుడికి శానిటీ లైన్స్ ఉంటాయి సార్. అది 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 మనోభావాలకు సంబంధించిన ఇష్యూ. మీరు వెళ్ళొద్దు, మేము ఎందుకు వెళ్ళకూడదు, మా ఇష్టం అంటే కుదరదు. ఇంకోటి ఏంటంటే మందు కానీ సిగరెట్ కానీ తాగి ఆడవాళ్ళు సార్ పబ్బులోకి వెళ్ళాలంటే డ్రెస్ కోడ్ ఉంటుంది, తాగి తందన ఆడటానికి. షూ ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, బ్లాకే ఉండాలి, వైటే ఉండాలి, రెడ్డే ఉండాలి, డ్రెస్ కోడ్ ఉంటుంది సార్. పబ్బుకి వెళ్ళడానికి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తారు, ఎందుకంటే రానీడని. గుడికి మాత్రం ఎందుకని చెప్పి గోల్ చేస్తారు. డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయరా? రెండోది ఏంటి సార్, ఆడవాళ్ళు మందు కానీ సిగరెట్ కానీ, నేను చెప్పేది ఏంటంటే మగవాళ్ళతో మేము సరిసమానం కాదు, మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎప్పుడూ ఎక్కువే. ఎస్, ఐ అగ్రీ విత్ యూ. మగవాడికి సంబంధించి ఆడవాళ్ళకి ఎక్కువ ఏముంది అని అంటే, మమ్మల్ని సృష్టించగలిగే పవర్ మీ ఒక్కళ్ళకే ఇచ్చారు. మా రెస్పాన్సిబిలిటీనా అంటే పెంచడం మీ రెస్పాన్సిబిలిటీ, మగవాడు రెస్పాన్సిబిలిటీ కాదు. నేను చెప్పేది ఏంటంటే మమ్మల్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మీదే అంటున్నా. ఈవెన్ హస్బెండ్ అయినా, ఫాదర్ అయినా, సన్ అయినా, ఎవడైనా మీరే మాకు మెయిన్ అంటున్నా నేను. అలాంటి సృష్టించగలిగే మీరు పొగ సిగరెట్ మందు అయితే పిల్లలు ఎట్టంటి వాళ్ళు పుడతారు? రేపొద్దున వాళ్ళు భావి దేశ పౌరులు, అది మంచి పౌరులాగా ఎదగాల్సిన వాళ్ళు మిమ్మల్ని చూసి ఈ రకంగా శానిటీ లైన్స్ క్రాస్ అయ్యి ఈ రకంగా మేము బతుకుతాం మా ఇష్టం అన్నప్పుడు ఎలాంటి జనరేషన్, ఎందుకంటే మీ ఇష్టం మీ బతుకు కరెక్టే నేను అంటుంది, అలాంటి జనరేషన్ మీరు కనుక దేశానికి ఇచ్చారనుకోండి, ఎదవల్లాగా తయారవుతారు వాళ్ళు. ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే ఇప్పుడే చూస్తున్నాం కదా, ఎదవల్ల ఎంపీలని, ఎమ్మెల్యేలు ఎంపీ దరిద్రులు చూసాం మనం. ఎదవలు ఆల్రెడీ ఉన్నారు నేను చెప్తున్నా. ఇంకా సన్నాసులు, రేపిస్టులని, మర్డర్లని, వీళ్ళని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది ఫ్యూచర్లో. అలాంటి జనరేషన్స్ రాకుండా ఉండాలి, మీరు సరిగ్గా ఉండాలి ఎంతో కొంత. అది శివాజీ చెప్పుడు, లేదంటే అన్వేష్ చెప్పుడు, ఎవడో రామ్ గోపాలవరం చెప్పడమో కాదు. ఆడవాళ్ళు మీకు తెలియాలి లైన్స్ అన్నీ కూడా మీకు మీరే చేసుకోవాలి. ఇప్పుడు ఎన్నో వేల సంవత్సరాల నుంచి మీకు జరిగిన దాళ్ళు కానివ్వండి, వంటింట్లో జరిగిన మీ మీద జరిగిన అటెంప్ట్స్ కానివ్వండి, రకరకాలు సార్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, రేప్స్ కానీ చాలా జరిగినాయి మీ మీద. ఈ రోజునే మార్పు వచ్చింది మీలో. ఇప్పుడు మీ యొక్క హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, అట్ ది సేమ్ టైం కల్చర్ని కూడా కాపాడాల్సిన అవసరం ఉంది, బోత్ హ్యాండ్స్. ఓకే, దాన్ని అన్నప్పుడు మీకు మీరే ఒక డెసిషన్కి వచ్చి, అమ్మాయి అంటే మనం చెప్పడం వేరు, వాళ్ళు మాట్లాడుకోవడం వేరు ఉంటుంది అంటున్నాను. ఇప్పుడు శివాజీ స్టేట్మెంట్స్ తీసుకుంటే వాడు ఇప్పుడు మిల్లీమీటర్ లేదంటే సెంటీమీటర్ ఇట్లా ఉండాలని చెప్పడం కరెక్ట్ కాదు కదా సార్. అలా ఏం చెప్పలేదు సార్. వాడు చెప్పింది ఏంటంటే, నేను చెప్తాను సార్ శివాజీ గురించి, నేను ఒక మాట చెప్తాను సార్ మీకు. ఇప్పుడు మీరే ఉన్నారు సార్, మీరే ఆ స్టేట్మెంట్ ఈ ఇంటర్వ్యూలో చేశారనుకోండి, ఆడవాళ్ళ దుస్తులు అని చెప్పి అసలు ఎవ్వరూ ఫైర్ అవ్వరు తెలుసా. మీకు చాలామంది ఫ్యాన్ బేస్ ఉంది, ఎంతో కొద్దిగా. ఇక్కడ విషయం ఏంటంటే సార్, దురంధర్ మూవీకి సంబంధించి సినిమా రిలీజ్ అవుతుంది 2 రోజుల ముందు అనగా, 2 రోజుల ముందే ఏం జరిగింది, కాంతారా 2లో అమ్మవారు ఉంటుంది, కాళిక అమ్మవారు ఆ దెయ్యం చూడండి ఎలా ఉందో ఈ అంట అని చెప్పి కామెడీ చేసాడు, చూసారా రణ్వీర్ సింగ్. ఓకే, అది ఒకటి గుర్తుంచుకోండి. అంతకుముందు షారుఖ్ ఖాన్ మూవీస్ కానివ్వండి, సల్మాన్ ఖాన్ మూవీస్ కానివ్వండి, రాజమౌళి మూవీ ఎగ్జాంపుల్ తీసుకోండి, రీసెంట్గా వారణాసి సినిమా అప్పుడు హనుమంతుడి గురించి చేసిన మాటలు కానివ్వండి, అది ఎట్లా ఉన్నా అశ్వత్థామ కుంజర హత అన్న మోటివ్ నేను చెప్తున్నాను. లేదంటే చెన్మయ్యకి సంబంధించి ఏం మాట్లాడిందో మీరు చూసారు, చిన్మయ్య స్టేట్మెంట్స్, ఏది దుపట్టా గెపట్టా అని. అప్పుడే ఏదో స్వతంత్రం వచ్చినట్టు ఇంత ముందు నుంచి లేదా, స్వతంత్రం ఎక్కువే ఉంది ఆడవాళ్ళకి. పెద్ద హడావిడి చేసి దానికి ఎంత పెద్ద ఎందుకు ఆమెతో తెలుగులో మాట్లాడితే కనుక చెప్పు తీసుకుని కొడతారని చెప్పి చిన్మయ్య ఏం చేసిద్దాన్ని ఇంగ్లీష్లో చెప్పిద్ది అందరికీ. చూడండి, ఇంగ్లీష్లో ఫటాఫటలా ఆడిచ్చిద్దాం అనుకున్న ఇంగ్లీష్ అంతా, ఎందుకంటే ఆమెతో కంపీట్ అవ్వలేరండి. ఒకసారి తెలుగులో వస్తే తెలుస్తుంది చెప్తున్నాను. ఆ తర్వాత శివాజీని తీసుకున్నా కూడా ఆ దండోరా మూవీ వచ్చింది. అంటే ప్రతి సినిమాకి ముందు యాంటీ హిందూ స్టేట్మెంట్స్ కానివ్వండి, ఆ కల్చర్కి అగెనెస్ట్గా కానివ్వండి, ఏదో ఒక కమెంట్ చేస్తే అది దావాణంలాగా ప్లస్ అవుతుంది ఆ సినిమాకి అనే కాంటెక్స్ట్ అక్కడ కనిపించింది. నేను ఆ మోటివ్ని చూసింది సార్ నేను. అదే ప్లేస్లో శివాజీ ఒక 4 రోజుల కిందటి నుంచి మెన్స్ రైట్స్ ఉమెన్స్ రైట్స్ ఇక్కడ బాగుందా ఏదైనా ఫైట్ చేస్తూ సమాజం గురించి ఏమన్నా చేస్తా, ఆ కాంటెక్స్ట్లో అంటే వేరు.
మీకు అర్థమైంది సార్. ఇవన్నీ క్రోనలాజికల్ ఆర్డర్లో ఈ మధ్య అయ్యే జరుగుతున్నాయి అన్నీ. పర్ఫెక్ట్ టైమింగ్ చూసి కొడతారు చూడండి. సో నీ ఇంటెంట్ కరెక్ట్ కాదు, నీ మోటివ్ కరెక్ట్ కాదు, నువ్వు చెప్పింది కరెక్టే అని అంటావు, కానీ నువ్వు ఉన్న ప్లేసే కరెక్ట్ కాదంటున్నా. ప్లాన్డ్గా నువ్వు చేసింది సినిమాని ఇది చేయడానికి, అది అటుగాక ఇటుగాక గబ్బైంది. నీ దరిద్రపు సినిమా ఎవడు చూడలేదు, కానీ చెప్తున్నా సినిమా ఎట్టుందో కూడా నేను చూడలేదు దరిద్రుడు వల్ల, కానీ చెప్తున్నాను రాంగ్ మోటివ్ తీసుకుని రావద్దు. నువ్వు చెప్పేది మంచి అయినా డైరెక్ట్గా వచ్చి ఎంటర్. నిన్ను సపోర్ట్ చేసే ఆడవాళ్ళు 80% ఉన్నారు నువ్వు మాట్లాడితే, కానీ ఇట్లాంటి స్టేట్మెంట్ని నీ యొక్క స్వలాభం గురించి చూసుకుని స్టేట్మెంట్లు చేయొద్దు. ఇంతకుముందు కూడా ఐబొమ్మ రవి గురించి ఏమొచ్చి మాట్లాడాడు సార్, ఇదే శివాజీ ఏమన్నాడండి వచ్చి పాప్కార్న్ల గురించి, గుర్తుందా మీకు? థియేటర్కి వెళ్తే నవదీప్ని ఈడు కలిసి ఏం మాట్లాడారు సార్, పూర్తిగా ప్రజల్ని చీప్గా తీసి పారేశారు సినిమా టికెట్ల గురించి అడిగితే. ఆ రోజు చెరొక 5,000 తీసుకొని వచ్చినట్టున్నారు ఫిల్మ్ ఛాంబర్స్ నుంచి దరిద్రులు ఇద్దరు. ఒకడేమో డ్రగ్ పెడ్లరు, ఒకడేమో ఈడు సమాజానికి నీతులు వేయచ్చాడు ఎవడు శివాజీ. వీళ్ళిద్దరు కలిసి TV5 మూర్తి ఎవరు సార్ ఆయన, ఇంతకుముందు బ్లాక్మెయిలరు, అందరూ కలిసి అక్కడ కూర్చొని మీటింగ్ పెట్టారు ఆ రోజున. మీరు చూసారు కదా అది వీడియో. ఏమంటున్నాడు, పాప్కార్న్ అవసరం ఒకడు చెప్తాను సార్, ఎంత చీప్గా తీసి పారేశారు ప్రజల్ని. అవును, చాలా ఆ రోజు చాలా డిఫేమింగ్గా మాట్లాడు. అలాంటి ఇంటెండ్ ఉన్నోళ్ళు, ప్రజలంటే అసలు జీరో అవగాహన ఉన్నాడు వీడు, ప్రజల గురించి ఆడవాళ్ళ గురించి స్టేట్మెంట్లు చేస్తాడు. మీరు నమ్ముతారు? ప్రకారం నేను ఆలోచిస్తే నిజంగా చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ, అనసూయ అయినా, లక్ష్మి అయినా, నవదీప్ అయినా, శివాజీ అయినా, మూర్తి అయినా, వీళ్ళందరూ కూడా సమాజానికి ఏ విధంగా ఉపయోగపడని వ్యక్తులే. అది నేను అంటుంది, అది వీళ్ళు నీతులు చెప్తున్నారంటున్నా నేను. నీతులు సమస్యను కూడా చూడండి ఎంత గబ్బు చేసి. ఎవరు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మొత్తం కలిసి అతని మీద పడ్డారు. కృష్ణకుమారి మాట్లాడుతుంది సార్. కృష్ణకుమారి తెలుసా మీకు? సోషల్ యాక్టివిస్ట్ అని తిరుగుతుంటుంది ఆవిడ. 1500 బ్యాచ్ సార్. 1500 2000 అలా అంటారు ఆమె సార్. ఆమె వెళ్ళి అన్వేష్ గురించి మాట్లాడతా ఏం చెప్తుంది ఆవిడ. రీల్స్ చూసారు సార్, ఆవిడేమందో సనాతన ధర్మ అనేది ఏదో సంథింగ్, ఇది అసలు లేనే లేదు, సనాతన ధర్మ పాటించాల్సిన అవసరం లేదు. ఇంకోటి రావణాసురుడు దేవుడు, రావణుడు మనకు దేవుడు కాదని చెప్పింది ఆ సన్నాసి. ఇంకా శైవులకి వైష్ణవులకు సొన్నం జరిగిందంటే ఆయన ప్రూఫ్ అడిగినట్టున్నాడు. మంచి మంచి మళ్ళీ తెత్త అంది ఇటు తిరుగుతుంది. 1500 2000 తీసుకుని ఏడు తిరుగుతుంది. చెప్తున్నా వీళ్ళు సార్ మాట్లాడేది వచ్చి ఎవరు సార్ వీళ్ళంతా? సమస్య వచ్చినప్పుడు సమస్య అసలు అలా ఉంటుందా? గబ్బు అయిపోతుంది. ఒక రాజకీయ రంగో లేదంటే ఒక రిలీజియన్ రంగో బులుముకొని ఉన్న చోట నుంచి షిఫ్ట్ అయ్యి గబ్బు అవుతుంది. అవును, బ్యూటిఫుల్గా మాట్లాడారు ఆవిడ సత్యవాణి గారు. అసలు వదిలేయండి కొన్ని రోజులు ఈ దరిద్రాన్ని. అసలు ఎవడెవడొచ్చి మాట్లాడుతున్నారా? సత్యవాణి గారిని ఉంటారు, ఆవిడ చాలా బాగా మాట్లాడిద్ది ధర్మం గురించి. ఈ దరిద్రాన్ని కొన్ని రోజులు వదిలేయండి, ఏంది చెత్త అంతా, ఏంటి ఎవరు తిట్టుకుంటున్నారు, ఏం జరుగుతుందని చెప్తున్నాను నేను. సో అది సార్ కాంటాక్స్ట్ ఏంటంటే ఎవ్వరూ సరైన వాళ్ళు కాదు ఇక్కడ మాట్లాడేవాళ్ళు. అందరూ ఎవరి కాళ్ళకి ఏదో ఒక. వీళ్ళందరితో పోల్చుకుంటే కొద్దిగా అవినాషే కొద్దిగా అంత బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకుండా ఏదో నోడుదోలు కొద్ది 2 మాటలు మాట్లాడాడేమో కానీ కొంచెం. నేను అదే అంటుంది, ఇప్పుడు నోడుదోలకు మాట్లాడే పక్కన సారీ కూడా చెప్తున్నాడు వాడు. సారీ చెప్తుండు. మిగిలిన విషయాలు మనం చూసుకుంటే యూట్యూబర్లు సార్, ఎంతమంది యూట్యూబర్లు దొరికిందిరా. ఎందుకు వాడికి ఇప్పుడు తగ్గుతున్నారు ఇలా ఆనందం. ఈ ఆనందమే కాకుండా వీళ్ళు వాడికి అగెనిస్ట్ మాడితే ఎంతో కొంత వీళ్ళకి అది గెయిన్ అవుతుంది, అది సబ్స్క్రైబర్లు వెళ్ళిపోతారు కదా. ఈ అవ్వడే స్వార్థ తీసుకుని అయినా వాడికి. నీకు ఒక విషయం చెప్పమంటారా, యూట్యూబర్ సబ్స్క్రైబర్స్ తగ్గారులే కానీ ఇన్స్టాగ్రామ్లో అలాగే ఉన్నారు. లేదు తగ్గారు సార్. 2.5 సంథింగ్ ఉండి 1.4కి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ తగ్గలేదు సార్. నేను 1.8 నుంచి వస్తున్నా 1.4కి వచ్చి. ఇన్స్టాగ్రామ్ సార్ నేను చెప్తాను, ఇన్స్టానే నేను అంటుంది. అవునా? 1.8 ఉండే 1.7కి వచ్చి 1.8కి వెళ్ళి 1.4కి వచ్చి ఆగింది. సో అది ఓకే సార్. నేను అంటుంది హర్షాయి చూడు సార్ మీరు, హర్షాయికి 14.8 మిలియన్, ఈంది 1.8, 1.7. హర్ష సాయికి 14 మిలియన్. ఎవరు సార్ వాళ్ళంతా? బెట్టింగ్ యాప్లు చేసిన వాడికి ఇంకా కూడా 14 మిలియన్ ఉన్నారు. ప్రజలు చనిపోయి ప్రజలందరూ ఈ రోజుకి మీరు తెలుసు కదా, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అగెనెస్ట్ ఇల్లీగల్ బెట్టింగ్ కదా. మరి ఇప్పుడు బెట్టింగ్ అగెనెస్ట్గా ఉన్నప్పుడు హర్షాయికి ఎందుకు ఉన్నారు వాళ్ళ సబ్స్క్రైబర్స్ అంతా? అదే కదా చెప్తున్నా. సో ఇది సార్, అందుకనే ప్రజలను సన్నాసులు అన్నాడు అన్వేష్ ఏదో కాంటెక్స్లో. చెప్పే కదా ఇందాక, ఏదైనా అక్రమ సంబంధం గురించి వీడియో తిని నాకు అసలు బాధ అనిపించింది సార్. నేను ఒక రీల్ పెట్టా, ప్రజలు జాగ్రత్తగా ఉండండి, నా అన్నీ అయ్యే ఉంటాయి సార్ వీడియోస్, జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి మోసాలు జరుగుతుంది మీరు. అవును, అవేర్నెస్ వీడియో 500 మించలా. నాకు ఇదేం కోలరా బాబు, 500 కూడా రాలేదు ఏంటి అనుకున్నా. ఐ మీన్ వ్యూస్. ఒకడు అక్రమ సంబంధం, ఒకడేమో
వాడు 9th 8th చదివిండో వాడు రౌడీ షీటర్ అని చెప్తున్నా ఒక సన్నాసి పిల్లగాడు వాడు. మీ 9th 10th క్లాస్లో ఏమైంది, ఆ అమ్మాయితో ఎన్నిసార్లు పడుకున్నావు అని అంటే అది మిలియన్ వ్యూస్. అది దరిద్రం సార్ అది. ఎవరు సార్ వీళ్ళంతా? ఎవరు ఇప్పుడు మాట్లాడే ప్రజలే కదా, ఇప్పుడు కమెంట్లు పెట్టే ప్రజలు ఎవరు లేరా దానిలో? కరెక్ట్, అవును మీరు చెప్పి. మరి నేను అంటుందండి, మెచ్యూర్డ్గా ఉండండి, సన్నాసితనంగా మాట్లాడకండి. వాడు ఎంత తప్పు చేసి చెప్పాడు, సారీ చెప్పాడు, వాడు చెప్పేది ఏనండి. అసలు వాడు కూడా ఏంటంటే ఇంకా తెంపుకుంటుండు అన్వేష్, అందరితో సున్నం పెట్టుకుండు. ఈరోజు కూడా నిన్న ఏదో పెట్టాడు, ఆడ తగ్గాడండి, ఏదో గబ్బు గబ్బు చేసుకుంటున్నాడు, ఆన్లైన్లో కిలికేస్తూనే ఉన్నాడు. వీళ్ళు కూడా ఏంటి మీడియా ఛానల్స్ కొన్ని సార్ ఏదో పగబట్టినట్టుగా వెళ్తారు. పగబట్టారు సార్ నిజంగా, ఎందుకో తెలీదు, పగబట్టారు. అది చాలా ఉన్నాయి సబ్జెక్ట్స్ అట్ట పగబట్టాలంటే చెప్పా కదా. తెలంగాణ మెట్రో మీద వేసారు, ఏదో ఒక్కళ్ళు వేయలేదు తెలుసా, మాట మీద చేయరు వాళ్ళు. వేయలా, ఒక్క మీడియా సంస్థ వేయలేదు తెలుసా, వచ్చా పోసుకున్నారు మీడియా సంస్థలు. చెప్తున్నా ఎందుకే ఇలా ఊరికే 1 minute ఫైట్ చేయండి, ప్రజలకు సంబంధించిన ఒక్క సబ్జెక్ట్ మీద ఫైట్. డబ్బులు రావు సార్ అందుట్లో, సారీ డబ్బులు రావు అందుట్లో మాకు. ఇప్పుడు ఈయన బెదరెత్తే డబ్బులు వస్తాయి. ఓకే, పక్కన వాళ్ళు చేయండి చేయండి యాడ్లు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి. ఓకే, అది చెప్తున్నా, అది కరెక్ట్ కాదు సార్. ఇది ఏదైనా సరే వాడు మాట్లాడటం తప్పు. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ కాకపోవచ్చు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ మీన్ అతను మాట్లాడింది తప్పు, అతను సారీ చెప్పాడు. దీనికంటే ఎక్కువ సమస్యలు మనకు ఉన్నాయి. నేను ఇందాక చెప్పిన సనాతన ధర్మ ఇవన్నీ కాంటెక్స్ట్లు, అది మీరు అగ్రి అయినా నేను అగ్రి అయినా అవ్వకపోయినా సబ్జెక్ట్ ఏంటంటే సమస్యలు, డౌట్స్, లేదంటే ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. అన్నిటికన్నా ఫైట్ చేయాల్సిన సంగతులు వేరే ఉన్నాయి. బాగా నచ్చింది ఏంటంటే అన్వేష్ అనే వ్యక్తి ఎక్కడో ఉండి 2 మాటలు మాట్లాడితే ఇలా చేస్తున్నాడు. ఒకటి సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ పైకి ఎక్కి ఆ పైన ఉన్నటువంటి వాటిని కర్రలతో కొట్టి $90 ఇస్తే దిగుతానని కింద దిగుతానని సెక్యూరిటీ మొత్తం ఏం చేస్తుంది, వాళ్ళందరికీ హిందుత్వ వాళ్ళంతా ఫైట్ చేద్దా, ఏం చేస్తున్నారు మీరు దేవుడు. అదే బిఆర్ నాయుడు గారు సార్, దానికి ఆయనే కదా మొన్న చిన్న పాపని శేఖర్ భాష వాళ్ళ కూతుర్ని కూడా నోటికొచ్చినట్టు గౌతమి చౌదరి మాట్లాడితే దానికి సపోర్ట్ పలికిన టీవీ5 మూర్తి, నా వెనకున్నది బిఆర్ నాయుడు గారే అని చెప్పిన టీవీ5 మూర్తి. లేకపోతే వీళ్ళు దాని వెనకమాల పాలకులు, వీళ్ళు టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళు, అటువంటి వాళ్ళందరినీ కూడా పార్టీ అటువంటి చైర్మన్ గా ఉంటే ఇట్లాగే కదా సార్ జరిగేది. రకరకాల సార్. ఇక అది దరిద్రం చెప్తే ఎట్లా ఉంటుంది, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కాంటెక్స్ట్ ఇది. సో ప్రస్తుతానికి మీకు అర్థమవుతుంది కదా, 1,00,000 ప్రాబ్లాలతో రాష్ట్రం మొత్తం, నిజం చెప్పాలంటే దేశంలో అనేకమంది ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రూపాయి వాల్యూ రోజు రోజుకి డాలర్ వాల్యూతో పోల్చుకుంటే తగ్గిపోతూ ఉంది. చాలామంది నిరుద్యోగులు అమెరికా నుంచి తరివేస్తున్నారు. అంతెందుకండి, ఆంధ్రప్రదేశ్లో చూడండి, పాలకులు ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తున్నారు. తెలంగాణలో చూడండి, హైడ్రా అంటూ ఇష్టం వచ్చే కూల్చివేతలు ఉన్నాయి. అంతెందుకు, హిందుత్వంలోనే తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కితే పట్టించుకునే నాదులు లేరు. 2 లక్షల టన్నులు గోమాసం దొరికింది, ఎవడు బాధ్యులు పట్టించుకోరు, టీడీపీ నాయకుడు గోడంలో ఉంటాయి. ఇదంతా పెద్ద పెద్ద సమస్యలు మనతో ఉన్నాయి. అయినా కూడా మనకి ఎక్కడో ఉండి ఒక మాట మాట్లాడినోడిని తొక్కాలి, దించాలి. దీనికోసం మళ్ళీ మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు అందరూ వ్యతిరేకంగా ఉంటారు. మరి అందరు దొంగలే, అది పరిస్థితి. సో మీరే ఆలోచించండి, అన్వేష్కి అండగా ఉండి ఎందుకున్నారో ఆలోచించండి, ఇప్పుడు బయటికి ఎందుకు వస్తున్నారు కూడా ఆలోచించి, ఎవడో చెప్పాడని కదా, మీరంతటే మీరు ఆలోచించండి వాస్తవం ఏంటనేది. అదేవిధంగా మనతో ఉన్నట్టు విజయ్ గారు కూడా అదే స్పష్టం చేస్తున్నారు. ఎప్పటివరకు మేము మాట్లాడిన వాళ్ళు ఎవ్వరు కూడా తోపుదారిగా క్యారెక్టర్గా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. అందరూ కూడా అనుచితమైన వ్యాఖ్యలతో, పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లతో యువతని పక్కదారి పట్టించే వాళ్ళే ఉన్నారు. అటువంటి వాళ్ళు చెప్పే నమ్మకండి. కొద్దిగా గొప్ప నిజాయితీగా ఉన్న వాళ్ళకి తోడుగా ఉండి ముందుకెళ్ళమని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విజయ్ గారు, థ్యాంక్ యూ సార్.